కెన్యా ప్రభుత్వం 10 లక్షల కాకులను చంపాలనుకుంటుంది. అది కూడా ఇండియా నుండి అక్కడికి వలస వెళ్లిన కాకులు. ఇవి ఇండియన్ హౌస్ క్రోస్. వీటిని అసలు కెన్యా గవర్నమెంట్ ఎందుకు చంపాలనుకుంటుంది మనం తెలుసుకుందాం. జాంజిబర్ అనే ఐలాండ్ కెన్యాకు చాలా దగ్గర. అక్కడ ఒకప్పుడు గార్బేజ్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల కాకులు అక్కడికి వెళ్ళాయి. కాకులు అక్కడ గార్బేజ్ని తిని క్లీన్ చేసేవి. కానీ ఇప్పుడు అవే కాకులు కెన్యాకు తలనొప్పిగా మారాయి. కెన్యా టూరిజంలో 3rd ప్లేస్లో ఉంది. అక్కడికి వచ్చే టూరిస్టులను అండ్ కెన్యాలో ప్రజలను అవి చాలా ఇబ్బంది పెడుతున్నాయి. కాకులు ఎక్కువగా అరుస్తూ ఉండడం అండ్ అక్కడ ఫుడ్ని అటాక్ చేయడం వంటివి చేస్తున్నాయని కంప్లైంట్స్ ఇవ్వడం వల్ల కెన్యా గవర్నమెంట్ వాటిని చంపాలనుకుంటుంది. డిసెంబర్ 31, 2024 లోపు 1 మిలియన్ కాకులను చంపాలని కెన్యా టార్గెట్ పెట్టుకుంది. కెన్యా గవర్నమెంట్ కాకులను చంపడానికి స్టెరిలిసైడ్ అనే పాయిజన్ ని వాడుతున్నారు. ఇంతకుముందు స్టార్లింగ్స్ అనే బర్డ్స్ ఉండేవి. వెస్టర్న్ కంట్రీస్ లో ఈ బర్డ్స్ ని చంపడానికి ఈ పాయిజన్ యూజ్ చేసేవారు. కాకులు చాలా తెలివైన పక్షులు. ఏదైనా ఫుడ్ తిని ఏవైనా 1 లేదా 2 కాకులు చనిపోతే మిగతా కాకులు ఆ ఫుడ్ తినవు. అందుకే ఈ పాయిజన్ ని యూజ్ చేయడం వల్ల ఆ విషయం 10 నుండి 12 గంటల తర్వాత మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి